ఓఎసీ వాళ్ళ పేరెంట్స్‌కి కాఫీలో స్లీపింగ్ పిల్స్ వేసి ఇచ్చింది. అండ్ వాళ్ళు ఆ కాఫీ తాగిన తర్వాత నిద్రలోకి వెళ్ళిపోయారు. వాళ్ళు నిద్రలోకి వెళ్ళాక వాళ్ళని కత్తితో పొడిచేసింది. అది కూడా వాళ్ళ తమ్ముడి ముందే. వాళ్ళ తమ్ముడు చాలా పిల్లాడు కాబట్టి తను ఏం చేయలేకపోయాడు. కానీ ఇదంతా ఆ ఇంట్లో పనిచేసే ఒక పని మనిషి సీక్రెట్‌గా చూసింది. వాళ్ళ పేరెంట్స్‌ని చంపిన తర్వాత ఓఎసీ తన తమ్ముడిని తీసుకొని తన బాయ్ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది. అండ్ వాళ్ళ అంకుల్‌కి కాల్ చేసి అమ్మ, నాన్న ఊరికి వెళ్లారు. నేను తమ్ముడు ఇంట్లో ఇద్దరమే ఉండలేక మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నామని చెప్పింది. కానీ ఓఎసీ వాళ్ళ అంకుల్‌కి అనుమానం వేసింది. ఎందుకంటే ఓఎసీ వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడు పిల్లల్ని ఒంటరిగా వదిలిపెట్టి ఏ ఊరికి వెళ్ళేవారు కాదు. అండ్ ఒకవేళ వెళ్ళినా వాళ్ళ అంకుల్‌కి ఇన్ఫార్మ్ చేసేవాళ్ళు. అందుకే ఓఎసీ వాళ్ళ అంకుల్ ఓఎసీ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. కానీ అక్కడ డోర్ వేసి ఉండడంతో తనకి అనుమానం ఇంకా ఎక్కువైంది. వెంటనే పోలీసులకు కాల్ చేశాడు. పోలీసులు వచ్చి డోర్ పగలగొట్టి లోపలికి వెళ్తే అక్కడ ఓఎసీ వాళ్ళ పేరెంట్స్ డెడ్ బాడీస్ ఉన్నాయి. ఆ తర్వాత పోలీసులు కూడా వెంటనే ఓఎసీని పట్టుకున్నారు. అండ్ పని మనిషి కూడా తను చూసింది చెప్పింది. 12 నవంబర్ 2015 జూర్నల్ జస్టిస్ ఓఎసీకి ఉరి శిక్షను విధించింది. కానీ కొన్ని రోజుల తర్వాత ఆ ఉరి శిక్షని రద్దు చేసి ఆమెకు లైఫ్ ఇంప్రిజన్మెంట్ వేసింది. ఇప్పటికీ కూడా తను జైల్లోనే ఉంది.